హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ గోప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుటి. సో ముందు వీడియోలో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, మేము యాక్చువల్గా తిరుపతికి వెళ్ళాలి. దానికోసం అన్నీ ప్యాక్ చేసుకున్నాక పాపకి బాగాలేకపోయేసరికి లాస్ట్ మినిట్లో మేము అప్పటిదప్పుడు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చినాము, హైదరాబాద్కి వచ్చినాము. మేము ఉండేది వెమ్లాడ కరీంనగర్ దగ్గరలో అనమాట. కానీ వచ్చేసినాము. అండ్ బేసికల్లీ ఏమైందంటే మా పాపకి కొద్దిగా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయి, లైక్ పప్పు లాంటివి పడవు. దాన్ని ట్రై చేద్దామని తనకు కొద్దిగా ఇంట్రడ్యూస్ చేసేసరికి అది పడక తనకు లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవి కపుల్ ఆఫ్ డేస్ ముందు నుండి అయినాయి. ఈవెన్ ప్రయాణానికి ముందు కూడా అయ్యేసరికి రిస్క్ తీసుకోవాలంటే మేము ట్రావెల్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్కి హాస్పిటల్కి వచ్చినాము. వచ్చి ఒక విజిట్ అయ్యి వెళ్ళిపోకుండా ఒక 1 డే ఇక్కడే ఉంటే ఇన్ కేస్ ఏమైనా చేంజ్ అవుతే డాక్టర్ దగ్గరికి అప్పటిదప్పుడు వెళ్ళొచ్చని అక్కడే మా అక్క వాళ్ళు ఉంటారు, బేసికల్ మా బావ వాళ్ళు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అండ్ కష్కి చాలా డిహైడ్రేట్ అట్లా అవుతుంది కదా ఈ టైంలో, లూజ్ మోషన్స్, వామిటింగ్ వల్ల అని చెప్పేసి వీలైనంత వరకు ఫ్లూయిడ్స్ అలా ఇవ్వడానికి ట్రై చేశాను. కోకోనట్ వాటర్ ఇస్తుండే. అండ్ ఎంటైర్ హోల్ డేలో తను ఇప్పుడు కొద్దిగా ఎనర్జీ వచ్చి తను ఆడుతుందన్నమాట. తను ఆడడం చూసి నాకు కొద్దిగా హ్యాపీగా అనిపించింది. నేను పోతున్నా ఇటు. కష్మి అమ్మ ఎక్కడ? రెండింటి పప్పులు చేతిలో పట్టుకొని ఇటు పెట్టుకొని ఇటు కాపాడింది. కసి లేబరా కసి ఇట్లా ఇంట్లో ఉంటే ఫ్రీగా తిరుగుతారు, మంచిగా ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది. కానీ మనం ఎస్పెషల్లీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు యాక్చువల్ ప్లాన్ ప్రకారం అయితే తిరుపతికి 4 days వెళ్ళేది ఉండే. అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఆ టాయ్స్ కానీ అవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి కదా. అట్లా కశ్వికి నేను కొన్ని ప్లాన్ చేసి ఉండే, ఎస్పెషల్లీ ఈ బుక్స్ అన్నమాట. ఇవేంటంటే పిల్లల ఎర్లీ డెవలప్మెంట్కి మనం మరీ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు, బట్ ఫ్యూ థింగ్స్ మనము ఇప్పుడు కొంటే ఇయర్స్ దాకా యూజ్ అయ్యేలాగా ఉంటాయి ఇవి అలా. సో ఇవి వచ్చేసి మై ఫస్ట్ మినీ లైబ్రరీ అని చెప్పేసి నేను తీసుకున్నాను ఫ్రమ్ oswaldbooks.com అన్నమాట. ఇదేంటంటే డిఫరెంట్ కేటగిరీస్లో ఉండే వాటిని చూపిస్తూ, లైక్ ఈ ఏజ్కి అయితే ఫ్లాష్ కార్డ్స్ లాగా కలర్ఫుల్గా ఉండేటట్టు యూజ్ చేయడానికి తీసుకున్నాను. సో ఇందులో ఆల్ఫాబెట్స్, నెంబర్స్, కలర్స్, పార్ట్స్, ఫ్లవర్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్నిటి మీద ఉన్నాయన్నట్టు. వాళ్ళు చింపిన చిరగవు, మంచిగా ఉంటాయి. ఈ ఏజ్కి మనము ఫ్లాష్ కార్డ్స్ లాగా వాడచ్చు. కొద్దిగా తర్వాత అయితే ఏంటంటే వాళ్ళు అప్ టు ఆల్మోస్ట్ 5 years ప్లస్ దాకా కూడా వాడచ్చు అనమాట. సో ఈ ఏజ్కి వాళ్ళు చెప్పకపోయినా అట్లీస్ట్ గుర్తుపడతారు, లైక్ ఇదేంటి అదేంటి అని చెప్తే. సో అట్లా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. గుడ్ జాబ్. ఇదేంటిది? గుడ్ జాబ్. అలాంగ్ విత్ ఈ బుక్స్ నేను ఇవి కూడా తీసుకున్నాను అనమాట. లైక్ స్టోరీ టెల్లింగ్ లాగా స్టోరీస్ ఉన్నాయి, ఫేమస్ స్టోరీస్ ఉంటాయి కదా ఇవన్నీ, లిటిల్ మర్మైడ్, స్లీపింగ్ బ్యూటీ, సిండ్రెల్లా, బ్లా వీటితో పాటు యానిమల్స్ గురించి, యామ్ కౌ అనేసి ఆ కౌ గురించి వాళ్ళకి పిల్లలకు అర్థమయ్యేలాగా అవి ఏం చేస్తుంది అట్లా అనమాట, లిటిల్ డిస్క్రిప్షన్ లాగా. అండ్ స్టోరీస్ ఏంటంటే మన పిల్లలకి బెడ్ టైం రొటీన్లో పాటలాగా ప్రతి పేరెంట్కి ఉంటుంది అనుకుంటా స్టోరీస్ చదివి వినిపించాలి అని. అండ్ అందులో ఉన్న బుక్స్, ఆ కలర్స్ అవన్నీ కూడా అట్రాక్టివ్ ఉంటాయి కాబట్టి ఈ ఏజ్కి అయినా సరే తను వింటూ ఉండే, నాకు మంచిగా అనిపించింది. సో ఈ 2 సెట్స్ ఆఫ్ అయితే నేను తీసుకున్నాను. సో మీకు కావాలి అంటే నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు కావాలి అంటే పర్చేస్ చేయొచ్చు. దీని గురించి నాకు తర్వాత మీకు చెప్తే యూజ్ అవుద్దని అనిపించి సో ఫుల్గా అన్నీ చూపిస్తున్నాను. సో నేనైతే ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఓన్లీ కొన్ని మాత్రమే తను ఎక్కువగా చూసేవి తీసుకొని వెళ్ళాను అన్నమాట. చూడు ఎంత క్యూట్ ఉందా. అయ్యో అయ్యో చిట్టి తల్లి క్యూట్ ఉన్నారా డ్రెస్లా.
ఇద్దరు కలిసి ఇంకా నువ్వు మధ్యలో కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో శ్రీ కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో శ్రీ కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో లావట్ రాదు చెల్లెన కాడను నువ్వు పెట్టు ల్యాప్టాప్ అటు పక్కన పెట్టేసి బరువుందా మధ్యలో కూర్చో వెనక్కి కూర్చో మొత్తం వెనక్కి కూర్చో ఇది స్కూల్కి పోయి వచ్చి మళ్ళీ తర్వాత మా శ్రీయాన్సి క్లాసికల్ డ్యాన్స్ ఐఎమ్ గెస్సింగ్ భరతనాట్యం అనుకుంటా అది కూడా నేర్చుకుంటుంది అది కూడా పోయి వచ్చింది ఐ థింక్ మన మమ్మీ వాళ్ళందరూ మనకు నేర్పించాలి అని అనుకొని ఉంటారు కానీ చాలా వరకు అయితే అంటే ఆ రిసోర్సెస్ లేక ఊర్లలో ఉండదు కదా ఛాన్స్ అప్పుడు అండ్ ఇన్ని ఏమంటారు నేర్పించే సెంటర్లు కానీ అవన్నీ లేక ఐ థింక్ ఆ కోరిక ఏదైతే ఉందో అది ప్రతి అమ్మమ్మలు నానమ్మలు నెక్స్ట్ మనవరాళ్ళకి సంగీతం కానీ ఇట్లా క్లాసికల్ డ్యాన్సులు కానీ ఇలాంటివి ఏవైతే అనుకున్నారో అవన్నీ నేర్పించాలి అని మాత్రం అనుకుని ఉంటారు కశ్వికి నాకు ఉందన్నమాట నాట్ ష్యూర్ అసలు ఎన్ని వర్కౌట్ అవుతాయి అని బట్ ఈ కాలం కిడ్స్కి మాత్రం అట్లా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం క్లాసెస్ పెట్టడము అనేది కామన్ అయిపోయింది కంపేర్ టు ముందు జనరేషన్తో పోలిస్తే మీరేమంటారు ఆ విషయంలో కమెంట్ చేయండి అక్వేరియం ఉంటుంది అనుకున్నా ఏం రావురే సో ఫ్యామిలీ అందరం రెస్టారెంట్కి వచ్చినాం ఫర్ డిన్నర్ అక్క వాళ్ళు ఉండే ప్లేస్ దగ్గరలో ఇది అండ్ మేమందరం ఫ్యామిలీ ఇలా డిన్నర్కి రావడం బయటకి రెస్టారెంట్కి ఫస్ట్ టైం అన్నమాట లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కార్తీక్ రాలేదు ఈసారి వచ్చినాక మేమున్నాము కాబట్టి ఫ్యామిలీ లాగా మొత్తం అందరం సో ఈసారి కుదిరింది సో అట్లా రెస్టారెంట్కి ఫస్ట్ టైం అన్నమాట అండ్ కశ్వికి ఇట్లా హై చైర్ అడిగినాము తనకి ఫుడ్ తినిపించేసి వచ్చిన నేను సో జస్ట్ తను మాతో పాటు కూర్చుంటుంది అని చెప్పేసి అడిగిన తనకు అలా టేబుల్లో మనతో ఈక్వల్గా కూర్చోబెడితే పిల్లలు కూడా ఎంగేజ్ అవుతారు ఎంటర్టైన్ అవుతారు అని చెప్పేసి అండ్ వాళ్ళని నేను ఇట్లా సాలిడ్ ఫుడ్ లాగా అడిగాను అన్నమాట సో క్యారెట్ ఎస్పెషల్లీ ఉంటాయి కదా మోస్ట్లీ సో గట్టిగా ఫుల్ క్యారెట్ ఇవ్వండి అని చెప్పిన సో వాళ్ళు అట్లా క్యారెట్ తెచ్చి ఇచ్చారు అది ఇస్తే కొరుక్కుంటా కూర్చుంది అప్పటికి ఇంకా పళ్ళు అప్పుడప్పుడే వచ్చినాయి సో నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా బట్ ఆమె కొరుక్కుంటే టీతింగ్కి కూడా ఆమెకు ఇలా సాటిస్ఫై అవుతుంది అన్నమాట సో అందుకని ఇచ్చిన బట్ ఈ హోటల్లో నాకు ఒకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఆ ఓనర్ కాదు సమ్మన్ లైక్ రిప్రజెంటేటివ్గా అందరినీ బాగుందా అని ఇట్లా అడుగుతారు కదా ఆ ముఖం వచ్చి కశ్వి ఏడుస్తుంటేనా ఏదో చేస్తుంటే సమ్ అంటే ఫన్నీగా చేద్దామని ఏదో ట్రై చేసింది తనని ఆ హై చైర్ నుండి తీయడము లేకపోతే అట్లా కాదు అని ఏదో వియర్డ్గా బిహేవ్ చేసింది అనమాట మేము అందరం షాక్ అయినాం అసలు ఏంటి ఇట్లా చేస్తుంది అని చెప్పేసి తర్వాత ఓకే ఆమె ఫన్నీగా ట్రై చేసింది అనిపించింది ఆమె ఫన్నీగా లేకుండే అందరు కోపం వచ్చింది అనమాట నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఆమె నవ్వక అంటే ఫన్ వేలో చేస్తున్నా అన్నట్టు కన్వే చేయకపోయింటే కార్తిక్ రేజ్ అయ్యేటోడు సో అట్లా అయింది బట్ ఫుడ్ వరకు అయితే బాగానే ఉందన్నమాట సో అట్లా ఫుడ్ డిన్నర్ చేసేసి బయటకు వచ్చేసి మేము మా కారు తీసుకొచ్చినాం బట్ అక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి మళ్ళీ డ్రైవర్ని వెళ్ళిపోమని ఉండే తను నైట్ స్టేయింగ్ కోసము ఇక్కడ కష్టమవుతుంది నేను వెళ్తాను అని అంటే సరే వెళ్ళిపోమన్నాం కార్తిక్ ఇంకా ఇండియాలో డ్రైవ్ చేయట్లేదు అన్నమాట కారు సో అందుకనే మాకు కారు లేదు సో ఊబర్ కోసం అనేసి వెయిట్ చేస్తున్నాం ఇట్లా వెయిట్ చేస్తుంటే ఎవరో గుర్తుపట్టి వచ్చారు అంటే అబ్బాయిలు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారనమాట అది కైండ్ ఆఫ్ అన్‌కంఫర్టబుల్‌గా ఉండే. లేట్ నైట్ అయ్యి, అంటే మన ఫెమిలియర్ ప్లేస్ కాకుండా కొత్త ప్లేస్‌లో ఉండి, వాళ్ళొచ్చి మాట్లాడడము అవన్నీ చేస్తుంటే, సో, అప్పుడు అనిపిచ్చింది. అంటే కంఫర్టబుల్ ప్లేస్‌లోనే ఉంటే, మనల్ని ఎవరైనా వచ్చి మాట్లాడినా, చేసినా మనకు ఓకే అనిపిస్తది. మనం అన్‌కంఫర్టబుల్ ఉన్నప్పుడు ఎవరైనా కొత్తోళ్ళొచ్చి మాట్లాడితే ఇన్ ఎనీ వే ఒక కైండ్ ఆఫ్ భయం అనిపిస్తది. ఎస్పెషల్లీ కిడ్స్ అట్లా ఫ్యామిలీ అందరూ
ఉంటాయి అని చెప్పేసి వాళ్ళొచ్చి అభిమానంతోనే మాట్లాడిర్రు. బట్ మా లోపల ఆ భయం ఉండేసరికి భయమైందనమాట. సో, అట్లా డిన్నర్ చేసేసి ఇంటికొచ్చినాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మాకు హైదరాబాద్‌లో అంటే మేమే హైదరాబాద్‌లో ఉంటే లైఫ్ ఎలా ఉంటది అని చాలా సార్లు ఊహించుకుంటాం గదా! మనసులో హైదరాబాద్‌లో ఉంటుండే అసలు ఎట్లుంటుండేరా అని జెప్పేసి. అట్లా ఇది ఒక చిన్న శాంపుల్ లాగా అనిపించిందనమాట. అంటే వెరీ ఫస్ట్ టైమ్ ఇట్లా ఏం లేకుండా జస్ట్ ఖాళీగా మార్నింగ్ లేచి బ్రేక్‌ఫాస్ట్ జేసి అలా ఉండడం. ఈ టైంలో మేము జెప్పినట్టు కష్వి కోసం ఏదైనా మళ్ళీ వామిటింగ్ గాని ఏదైనా జేసుకుంటే అప్పటిదప్పుడు హాస్పిటల్ ఎళ్ళొచ్చు అని ఉన్నాం. ఏం పని మీద రాలేదు కాబట్టి పీస్‌ఫుల్‌గా అట్లుండేసరికి భలే అనిపిచ్చింది. ఇంక అప్పుడు వెదర్ గూడా బావుండే. సో, బయటకి మీదకెళ్దాము బాల్కనీలోకి అని జెప్పేసి మీదికొచ్చినాము. సో, ఆ సరౌండింగ్స్ అన్నీ జూస్తూ ఇంకసలు మా ముచ్చట్లన్నీ మాట్లాడుతూ కార్తీక్ నేను జేస్తే ఈ హడావిడి లైఫ్ నుండి మా మా ఫ్యామిలీ లైఫ్ అది గూడా ఇండియాలో ఉంటేలాగా అనిపిచ్చిందనమాట. మంచిగా అనిపిచ్చింది. ఇగ నేను ఇదేదో తనకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలని నూనె తను ప్రిపేర్ చేసుకుంటే అది ఇగ నేను గూడా పెట్టుకున్నా. సో, ఇగ మేము అన్నీ ముచ్చట్లు పెట్టుకుంటుండే అన్నమాట. సో, మన లైఫ్ ఎట్లుంటది? ఏంటిది? అసలు హైదరాబాద్‌లో అంటే ప్రతి ఎన్ఆర్ఐకి ఒక థాట్ ఒస్తది. తిరిగి ఇండియాకెళ్ళిపోదామా? ఇండియాకెళ్ళిపోతే ఎలా? ఎక్కడ? ఏంటిది? అన్నది. సో, ఆ కైండ్ ఆఫ్ అన్ని డిస్కషన్స్ గూడా అయ్యుండే అన్నమాట. For what reason are you dancing? For what reason you are dancing? Utak. సో, కష్వికి సో ఫార్ అయితే ఏం వామిటింగ్స్ అలాంటి ఇబ్బందులేం అవ్వలేదు. బానే ఉందన్నమాట. సో, అందుకనే ఇంక నేను సరే నాకున్న పనులు జేసుకుందాం అనేసి అనుకున్నా. అందుకనే బయటకెళ్ళబోతున్నాను. అండ్ దిస్ ఈస్ గోనా బి ఫస్ట్ టైమ్ కష్విని నేను వదిలి కొన్ని గంటలు బయటకు ఇట్లా దూరంగా ఉండడం అన్నమాట. సో, నెక్స్ట్ ఆ ఫీలింగ్స్ గురించే మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం నేను నిన్ను ఆమెను వదిలేసి నేను పోతున్నా. ఎంజాయ్. నువ్వు ఎన్ని సార్లు పోతావు? నీకు అట్లా పోయేటప్పుడైతే ఆలోచించకుండా గిట్లా పోతావు. నా మనసుకి ఇట్లుంది. నేను ఎప్పుడు దాని గురించి పో అంటున్నా. నాకుంటది అంటున్నా, నీకు ఉండదు. ఇక్కడ నీ పొజిషన్ నువ్వు ఆ మనిషి, ఆ పొజిషన్ నువ్వు ఫీల్ నువ్వు ఆ మనిషి, నేను కాదు, నేను అమ్మని. ఫరక్ హై. సో, అట్లా కష్విని, కార్తీక్ చూసుకుండగా నేను బయటకొచ్చాను. సో, హెచ్‌కేకి ఎళ్తున్నాను నేనిప్పుడు. అక్కడ నా నెక్స్ట్ ట్రీట్మెంట్స్ గురించి ఆ తర్వాత చెప్తా. సో, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట్లు చాలామందికి సిల్లీగా అనిపించొచ్చు. అదేంటంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. దగ్గర 5.5 సంవత్సరాలు అవుతుంది. ఎక్సెప్ట్ లాస్ట్ టైమ్ ఇండియాకొచ్చినప్పుడు. బట్ అప్పుడు గూడా ఒంటరిగా నేను ప్రయాణం జేసింది ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 5.5 సంవత్సరాల తర్వాత ఒంటరిగా నా అంతట నేను ఆటో మాట్లాడుకొని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌కెళ్ళడమే నాకు చాలా కొత్తగా అనిపించిందనమాట. అంటే ఈ 5 ఏండ్లలో ప్రతిసారి కార్తీక్ ఉన్నాడు. నేను యూఎస్‌లో నాకు ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నమాట. లెర్నింగ్ పర్మిటే ఉంది కాబట్టి బయటకు నేను కార్ నడిపినా గూడా కార్తీక్ నా పక్కన ఉండేవాడు. సో, అట్లా అసలు, అసలు బయటకు ఒంటరిగా వెళ్ళిందసలు లేదు నేను. అంటిల్ ఈ సిట్యుయేషన్ వచ్చేంత వరకు నాకైతే చాలా అంటే చాలా డిపెండెంట్ అయిపోయినా. నేనెంత ఇండిపెండెంట్ ఉంటుండే జాబ్ జేసిన టైంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అసలు నాకు స్కూటీ ఉంటుండే. ఎళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. ప్రతిదీ నాది నేనే టేక్ కేర్ చేసేదాన్ని. అట్లాంటిది ఒక్కసారి యూఎస్ ఎళ్ళాను అనంటే ప్రతిదానికి అంటే బయటకెళ్ళి చేసేలాంటి పనులన్నమాట. ఎంత కార్తీక్ మీద డిపెండెన్సీ ఉంది అక్కడ అని అవన్నీ ఏవేవో ఫీలింగ్స్ వచ్చినాయన్నమాట. అండ్ హైదరాబాద్ అసలెంత మారిపోయింది. ఈ మెట్రో వల్ల లుక్ ఎంత మారిపోయింది. తెలిసిన ప్లేసెస్‌ని క్రాస్ చేసి వెళ్తుండే అన్నట్టు. సో, అదెంత మారిపోయింది అన్నీ ఆలోచించుకుంటూ ఎళ్ళినా. ఇది ఆల్మోస్ట్ ఉప్పల్ సైడ్ నుండి నేను మాదాపూర్ సైడ్‌కి ఆటోలోనే ఎళ్ళినా. అసలు క్యాబ్ బుక్ చేసుకో అంటే లేదు లేదు ఆటోలోనే ఎళ్తా అని చెప్పేసి ఆటో బుక్ చేసుకొని ఎళ్ళానన్నమాట. సో, ఇట్స్ లైక్ మంచిగా అనిపించింది. ఒక గంటన్నర అనుకుంటా. కానీ టైం గూడా తెలియలేదు. సో, నేను జస్ట్ అన్నీ చూసుకుంటూ, ఆలోచించుకుంటూ అట్లా ఎళ్ళానన్నమాట. సో,
హెచ్‌కే పర్మనెంట్‌కొచ్చాను. ముందు వీడియోలో చూపిచ్చాను ఒకసారి సెపరేట్ వీడియో చేశాను. హెచ్‌కే పర్మనెంట్ మేకప్ క్లినిక్. ఇక్కడ వీళ్ళ దగ్గర డిఫరెంట్ స్కిన్, హెయిర్, హెల్త్‌కి సంబంధించిన కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తారన్నమాట. అందులో నేను నా ఫేషియల్, హెయిర్ రిడక్షన్ కోసం లేజర్ చేయించుకుంటున్నాను. దీనివల్ల ఇది నా సెకండ్ సెషన్ అన్నమాట. నేను ఫస్ట్ సెషన్ నుండే రిజల్ట్ చూసాను. ఇది సెకండ్ సెషన్ ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత చేయించుకున్నాను. అండ్ దీంతో పాటు వాళ్ళ సిగ్నేచర్ సెషన్స్ ఉంటాయి. స్కిన్‌కి మనకున్న కన్సర్న్స్ చెప్తే మనకు కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. ఈ 2 చేయించుకున్నాను నేను. సో, మీకు వాళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే నా దాంట్లో ఇంకా ఫర్దర్‌గా ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అసలు నేనెందుకు లేజర్ చేయించుకుంటున్నాను, ఏమేమి ఆలోచించి ఇక్కడికొచ్చాను, ఎవ్రీథింగ్ మీకు కావాలి అంటే హర్షిత తన మాటల్లో చెప్పిన వీడియో ఉంది. అది మీరెళ్లి చూడండి. అండ్ వీళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, అట్లా నేనైతే లేజర్ అండ్ గ్లో అప్ సెషన్ చేయించుకొని మళ్ళీ ఇంటికొచ్చేసా. ఈసారి రిటర్న్‌లో కూడా మళ్ళీ నేను ఆటోనే బుక్ చేసుకొని మళ్ళీ గంటన్నర సేపు అన్నీ చూసుకుంటూ వచ్చేసిన. సో, వచ్చేసరికి కూడా కషివి మంచిగానే ఉంది. బట్ నేను ఇట్లనా, అట్లనా ఉన్న కాసేపట్లో కూడా ఎన్ని సార్లు కషివికి కాల్ చేసి ఉండేనో, వీడియో కాల్ చేసి ఉండేనో. సో, అట్లా ఇంటికొచ్చేసి తర్వాత ఇంకా డ్రైవర్‌ని రమ్మని చెప్పినాము. ఇంటికెళ్దాము. సో, ఆల్ గుడ్ కదా కషివి విషయంలో అని చెప్పేసి వెళ్దామని డ్రైవర్‌ని రమ్మన్నాము. తను వచ్చేలోపు ఇంకా అక్క మాకు బట్టలు పెట్టుండే. మేము వాళ్ళ ఇంటికి రావడం ఫస్ట్ టైం, కషివితో రావడం కూడా ఫస్ట్ టైము. సో, అక్క మాకు బట్టలు అవి పెట్టింది. అండ్ మేము ఇండియాకొస్తున్నాము అంటే హైదరాబాద్‌లో ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎన్ని అనుకున్నామో ఏవేవో రెస్టారెంట్స్, ఏవేవో ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఏవేవో ఎక్స్‌పీరియన్స్‌లు చూడాలి, షాపింగ్‌లు చేయాలి, ఈళ్ళని కలవాలి, ఆళ్ళని కలవాలి అని. బట్ ప్రాక్టికల్‌గానైతే చాలా, 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 చాలా తక్కువ థింగ్స్ చేసినాం మేము అనుకున్న దానికంటే. బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అనుకున్న దాంట్లో చాలా తక్కువ థింగ్స్ అవుతాయి. సో, అట్లనే ఈసారి కూడా వచ్చినా కూడా ఎక్కువ ఇంట్లోనే ఉన్నాం. నేను ఒక్కదాన్ని మాత్రమే బయటకెళ్ళి లేజర్ ఏయించుకొని వచ్చి మళ్ళీ తిరిగి వేములవాడ బయలుదేరినా అనమాట. తిరిగి వెళ్ళే దారిలో మా డిఫాల్ట్ స్టాప్ టోల్ గేట్. ఇక్కడ ఆగినాము. ఈవినింగ్ మంచిగుంటది ఇక్కడ. ఆగి కార్తీక్, నేను, కషివి ఇక్కడ కొన్ని ఫోటోలు అవి ఇవి తీసుకున్నాము. వీడియోలు తీసుకున్నాము. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. నేను కావాలి అంటే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరెళ్లి ఫాలో అవ్వచ్చు. సో, అక్కడ ఎప్పటిదప్పుడు అప్డేట్స్ అవి పోస్ట్ చేస్తా ఉంటానన్నమాట. సో, అట్లా ఆగి జస్ట్ వాష్‌రూమ్, ఇంకేదో టీ మస్ట్ టీ తాగి మళ్ళీ తిరిగి వేములవాడకి బయలుదేరినామన్నమాట. అండ్ నేను వ్లాగ్స్ చేసేటప్పుడు ఎస్పెషల్ ఎడిటింగ్ చేసేటప్పుడు కష్వితోని ప్రతి ఒక్కరివి ఎన్ని వీడియోస్ తీశానో, ఎన్ని ఆసమ్ క్లిప్స్ ఉంటాయో. ఎందుకంటే నేను ఎక్కువ షూట్ చేస్తాను కాబట్టి, మీరు అబ్జర్వ్ చేస్తే నావి చాలా తక్కువుంటాయి. ఐ థింక్ ప్రతి మదర్ ఎక్కువ డాక్యుమెంట్ ఇట్లా వ్లాగులు ఉన్నా లేకపోయినా రికార్డ్ చేయడం అందరితోని చేస్తది. బట్ మామ్‌వే చాలా చాలా తక్కువుంటాయి. ఈ విషయంలో నేనైతే చాలా ఫీల్ అయితా. బట్ యాహ్! కార్తీక్‌కి చెప్తుంటా. ఆయనకంత స్ట్రైక్ అవ్వదు మనకైనంత. బట్ మా మమ్మీకి చెప్తుంటా, కార్తీక్‌కి చెప్తుంటా. కొన్నున్నాయి బట్ నాట్ సాటిస్ఫైడ్ అన్నమాట. సో, యాహ్! దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై.